పటిష్టమైన విధి విధానాలతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేలా ఈ పథకానికి శ్రీకారం చుట్టింది సర్కార్. పసలకు 4,000 చొప్పున ఏడాదిలో ఎకరాకు 8,000 రూపాయలు ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. దీనికి సంబంధించి ఒక ప్యాకేజ్ చూద్దాం. కడుపు చల్లకుండా ఆయన ముఖ్యమంత్రి కాదు, మా అందరి ఇళ్ళల్లో మా ఇంట్లో మాకు ఒక పెద్ద అన్న లెక్క, మాకు ఒక తండ్రి లెక్క, మాకు ఒక మామ లెక్క, మా యొక్క కుటుంబ సభ్యుల లెక్క మా అందరికీ తోడ్పాటు అందించి మాకు హెల్ప్ చేసినందుకు ఈ జీవితం లోపల బతుకున్న రోజులు కేసీఆర్ రుణం మాత్రం మేము మర్చిపోము. రైతులకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో రూపొందిందే రైతు బంధు పథకం. ఈ ఏడాది మే 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి ఇందిరానగర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ధర్మరాజుపల్లి వాసులు సీఎం చేతుల మీదుగా చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాలు అందుకున్నారు. 2018-19 వ్యవసాయ సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరానికి పంటకు 4,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది సర్కార్. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్లో 12,000 కోట్ల రూపాయలు కేటాయించింది. పట్టాదారులకే నేరుగా చెక్కులు అందిస్తోంది. ఒక్కో రైతుకు పెట్టుబడి సాయం 50,000 లోపు ఉంటే ఒకే చెక్కు ద్వారా ఇస్తారు. 50,000 దాటితే 2 చెక్కులు ఇవ్వాలని నిర్ణయించింది. 8 బ్యాంకుల ద్వారా ఈ చెక్కులను రైతులకు ఇస్తోంది. మాకు వ్యయం కోసం నాకు ఒక ఎకరం ఉన్నది, 4,000 వచ్చినాయి. అట్లా ఎకరం 4,000 రూపాయలు అవి వచ్చినాయి. మళ్ళీ 1,000 రూపాయలు దాంతో ఎట్లా జీవితం గడుపుకుంటున్నాం. ఎకరానికి 4,000 రూపాయలు ఇచ్చిన వల్ల అందరూ బాగా సంతోషంగా ఉన్నారు రైతులందరూ. లేకుంటే ఎక్కడెక్కడో అప్పులు తెచ్చుకొని వ్యవసాయానికి పెట్టుబడి పెడుతుండ్రి. ఈ 4,000 రూపాయలు ఇచ్చుట్లో అందరికి బాగా సంతోషంగా ఉన్నది. అందరూ మంచిగా సంతోషంగా రైతులు బాగా సంతోషంగా ఉన్నారు. రైతు బంధు పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు 6 నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు. రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. 6 నెలల తర్వాత అంటే 181వ రోజు నుంచి 270వ రోజు వరకు వారు తీసుకున్న రుణంపై 12% చొప్పున వడ్డీని వసూలు చేస్తారు. మొత్తంగా రైతు బంధు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 58.34 లక్షల మంది రైతులు పెట్టుబడి సాయం పొందుతున్నారు. మాకు ఏ ముఖ్యమంత్రి 70 సంవత్సరాలైనా ఏ ముఖ్యమంత్రి చేయని పనులు కేసీఆర్ గారు చేసిండ్రు. మాకు చెక్కులు అందినాయి. ఆల్రెడీ కరెక్ట్ టైంలో మెరుగు వచ్చే టైంలో కరెక్ట్ చెక్కులు అయినాయి. ఆ రైతులు అందరు ఖుషిగా ఉన్నారు. మందులకు కానీ, కైకిలకు, ట్రాక్టర్లకు కానీ మాకు చాలాగా ఉపయోగపడే పనులు చేసారు సార్. రైతులు ఇదే మాట ఉన్నది, ఇటువంటి ముఖ్యమంత్రి ఇంకా 10 తరాలు చేయాలని అదే కోరుకుంటున్నారు సార్. చెక్కుల పంపిణీని పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో రాష్ట్ర స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యవసాయ, ఆర్థిక, బ్యాంకింగ్, రాష్ట్ర సమాచార శాఖ అధికారులు కమిటీలో ఉంటారు. చెక్కులపై రైతు బంధు పథకం పేరు కూడా ముద్రిస్తారు. చెక్కు చెల్లుబాటు కాలం 3 నెలలు మాత్రమే. ఆ లోపు మార్చుకోకుంటే తర్వాత కొత్త చెక్కు తీసుకోవలసిందే. రైట్. మొత్తానికి ప్రభుత్వం అయితే అనేక పథకాలను ప్రవేశపెట్టాం. మేనిఫెస్టోలో ఉన్నవే కాదు, లేనివి కూడా దాదాపుగా 500 పెద్ద పథకాలతో పాటు చిన్న చితక అన్ని కలిపి 500 పథకాలు ఉన్నాయి. 500 పథకాలని ఈరోజు గంటన్నర పాటు సీఎం కేసీఆర్ స్పీచ్లో వీటన్నింటికి సంబంధించి వివరాలు ఉంటాయి అనేది ఒక రకమైన ప్రాథమిక సమాచారం అయితే మనకు అందుతోంది. రైట్. ఇప్పుడు మనం రైతు బంధు పథకానికి సంబంధించిన డీటెయిల్స్ చూసాం. రైతు బంధు పథకం మీద రైతులైతే చాలా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అప్పుడు ఉంది. ఇప్పుడు మనం మాట్లాడిన కొంతమంది రైతులు కూడా అదే ఉన్నారు. దీని మీద ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయి? ఒక్కొక్క పథకానికి సంబంధించి మనం డిబేట్ కొనసాగిద్దాం. ముందుగా మనం బీజేపీకి వెళదాం. నరేష్ గారు, ఇప్పటి వరకు మీరు చూశారు రైతు బంధు పథకం మీద. నిజంగా ఆయనే మనిషి అండి బాబు, ఆయన సీఎం కాదు దేవుడు అంటున్నారు. మరి మీరేమంటారు? రైతు బంధు పథకం అనేది సరే, మీరు చూపించిన అది అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, మీకు వచ్చిన యాడ్ కావచ్చు, సరే ఎవరి వాళ్ళకు అంటే సరే మేమే అడ్వర్టైజ్మెంట్ అనుకుందాం. ఆ వ్యక్తులు కూడా మేమే డబ్బులు ఇచ్చి పెట్టిన వాళ్ళు కాదు. అడ్వర్టైజ్మెంట్ అంటే ప్రభుత్వం మీకు ఇచ్చిన యాడ్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన యాడ్ కావచ్చు. సరే, రైతులు 4,000 పట్ల సంతోషంగా లేరని అయితే నేను అనలేను. కానీ మెజార్టీ ఆఫ్ ది రైతులు చాలామంది మటుకు ఇది మనకు వచ్చేది 4,000 కానీ దొరకు 40,000 పోతుంది కదా, 4 లక్షలు పోతున్నాయి కదా, 40 లక్షలు పోతున్నాయి కదా అని బాధపడిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ సమాజంలో ఈ వెలమలు, ఈ రెడ్ల యొక్క ఆధిపత్యంలో తెలంగాణ జిల్లాలు కంట్రోల్లో ఉన్నాయని, పల్లెటూర్లు కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి వారు
ఆ 100 ఎకరాలకు సంబంధించి ఆ ఊరి మీద పెత్తనం సంబంధించి వ్యవహారాన్ని నడిపించుకోనికి ఇక ముఖ్యంగా ఈ రెడ్లను టీఆర్ఎస్ పార్టీ కంట్రోల్లో చేసుకోనికి ఒక కులాని కోసం చేసిన పథకంగా నేనైతే భారతీయ జనతా పార్టీ నుంచి అంటున్నాను. ఎందుకంటే 100 ఎకరాలు ఎందుకంటే ఒక్కొక్కరికి 4 లక్షలు 40 లక్షల దాకా కూడా పోయిన చరిత్ర ఉన్నది. కొన్ని అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద పోయిన ఒక మహబూబ్నగర్ జిల్లాలోనే మన వారు దయాకర్ రెడ్డి గారు చెప్తున్నారు, వాళ్ళ ఊర్లోనే 1600 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ కింద పోయిన వారికి కూడా మళ్ళీ డబ్బులు ఇవ్వడం జరిగింది. సో 1600 ఇంటూ 4000 ఎన్ని లక్షలు కావాలో మీరు లెక్క చేసుకోండి. కాబట్టి ఈ విధంగా ఏదైతే ప్రజలకు ఉన్నదో పేదవాడి కంటే రెడ్ల కోసమే అన్నారు కాబట్టి నేను ఇక్కడ ఒక మాట మాట్లాడతాను అండి. రెడ్ల కోసమే అనుకుందాం, పటేళ్ల కోసం ఊర్లో రెడ్లు పటేళ్లు రెడ్లు వెలమలు ఎవరో భూస్వాములకు చేసే బెనిఫిట్ పథకం అది పేద ప్రజలకు చేసింది కాదమ్మా. సరే అంటే ఎకరాలు పొలాలు ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య నెక్లెస్ రోడ్డులో ఒక వ్యక్తి వచ్చి రైతు ఉండడానికి అక్కడ పొలాలు ఉన్నాయి, ఇక్కడ సిటీకి వచ్చి బతకలేక ట్యాంక్ బండి మీద ఉరేసుకున్న సంఘటన మీ అందరికీ గుర్తే ఉండుంటుంది. అయితే అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఇది ఒక రక్షణ పథకం అనుకోవడానికి లేదా? ఎకరాలే ఉన్నాయి అనుకుందాం, అవన్నీ బీడుబారిన భూములు ఎందుకు పనికిరాక చిన్న ఉద్యోగాలు వాళ్ళందరూ చేసుకోవట్లేదా? అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇచ్చిన దానివల్ల ఏదో ఒక బోర్ వేసుకునే అవకాశం కూడా వాళ్ళకి లేదంటారా? తెలంగాణ ప్రజలు బిచ్చగాలు కాదు, ఎప్పుడు అడగతినే పొజిషన్ లేరు. వాళ్ళు పండించిన పంటకు వాళ్ళు కష్టపడ్డ దానికి ఫలితం కోరుకున్నారు. ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు పంటలకు గిట్టుబాటు ధర యాడిచ్చినావు? పక్క రాష్ట్రాలు ఇచ్చినాయి. ఒక పత్తి విషయంలో ఇవ్వకపోతేవి, మిరపకాయ విషయంలో ఇవ్వకపోతే ఎక్కడిస్తే కరెక్ట్గా గట్టిగా నేను నిదానిస్తే రైతులు వాళ్ళకి బేడీలు ఇస్తుంది. ఎక్కడిచ్చినా నీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఎక్కడున్నది? ఈరోజు దేశంలో మాట్లాడుతూ నేను 24 గంటలు ఇస్తున్నాను, 24 గంటలు యాడికెళ్ళి తెచ్చిస్తున్నావు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నువ్వేమైనా ఉత్పత్తి చేసినావా కరెంటు? ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈరోజు కరెంట్ వచ్చింది. భారతదేశంలో అంతటా ఈరోజు కరెంట్ వచ్చింది. కాబట్టి నువ్వు నార్థన్ గ్రిడ్ సౌదర్న్ గ్రిడ్తో అనుసంధానం చేసింది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈరోజు నువ్వు కరెంటు తెచ్చుకోగలుగుతున్నావు కాబట్టి కొనుక్కోరాగలుగుతున్నావు, కొనుక్కొచ్చి ఇస్తున్నావు తప్ప ఈరోజు నీ ఎక్కడున్నా నీ చిత్తశుద్ధి? ఈరోజు 4.5 సంవత్సరాలలో 2 లక్షల కోట్లు అప్పు చేసినావు. నిర్మాణాత్మకమైన ప్రాజెక్టులు ఎక్కడున్నాయి నీకు? ఈరోజు వేసిన రోడ్లు కూడా ఈరోజు తెలంగాణలో వేసిన రోడ్లు 47,000 కోట్ల రూపాయలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓన్లీ తెలంగాణ ప్రాంతంలోనే ఖర్చు పెట్టింది, శాంక్షన్ చేసింది. మరి వేసిన రోడ్లు కూడా ఈరోజు ఎక్కడి నుంచి వచ్చినాయి నిధులు? సో ఈరోజు నువ్వు ఇచ్చే పథకం రైతులకు సంబంధించిన పథకాలను కూడా నువ్వు వాటి మళ్ళీ ఇస్తావు. రైతులకు ఏదైతే ఆధునిక యంత్రాలు ఇవన్నీ ఉంటుంటే వాటిని కూడా మిస్యూజ్ చేస్తేవి. కానీ ట్రాక్టర్లు ఇస్తే ఒక మీ యొక్క టీఆర్ఎస్ నాయకులకు తప్ప ఎవరైనా రైతులకు ఇచ్చినావు? ట్రాక్టర్కు ఎమ్మెల్యే రికమెండేషన్ చేయాలి, జెడ్పీటీసీ ఎంపీటీసీ మీ సభ్యులకు ఇచ్చినావు తప్ప వేరే పార్టీ ఇచ్చినావా? ఎంత దుర్మార్గం అండి ఈరోజు. కాబట్టి రైతులకు ఈ 4,000 పట్ల ఇదేంటంటే ఎలక్షన్ నీకు రైతులకు నువ్వు చేసిన దుర్వినియోగంలో భాగం. ఒక రైతు ఈరోజు చూసుకున్నాం ట్రాక్టర్ విషయంలో, హైదరాబాద్ నుంచి తెలంగాణ మారుమూలల నుంచి ఈరోజు వస్తున్న హైదరాబాద్కి వచ్చి తిరిగిపోవాలంటే దాంట్లో మినిమం 5,000 రూపాయలు డీజిల్ పోవాలి. వానికి ఒక తిననీకి భర్త అది అంటే 6,000 రూపాయలు. 6,000 ఇంట్లో 35,000 ట్రాక్టర్లని టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. బాజాప్తగా లెక్క కట్టండి. 210 కోట్ల రూపాయలు ఒక ఓన్లీ ట్రాక్టర్ల డీజిల్కే అవుతున్నది. 210 కోట్ల రూపాయలు. సో ఈరోజు 300 కోట్లు 400 కోట్లు ఈరోజు ఎస్టిమేషన్ మీరు అంటే పెడుతున్నారు. అంటే మిగతా అంటే వెహికల్స్ మీదనే 300 కోట్ల రూపాయలు మీరు డీజిల్కి పెట్టిస్తున్నారు. అంటే ఎన్ని వేల కోట్లు మీరు దోచుకున్నారు దుర్మార్గంగా? ఇంత అధికార దుర్వినియోగం దేశంలో ఎక్కడైనా జరిగిందా? ఈరోజు మాట్లాడితే మేము 25 లక్షలు తీసుకొస్తున్నాం. ఈరోజు 25 లక్షలు తీసుకొస్తున్నాం. పథకాల గురించి మాట్లాడదాము. అంటే ప్రజల్ని ఒక గ్లోబల్ ప్రచారం చేయడం తప్ప 25 లక్షలు అంటే ఆకాశంలో 1,00,00,000 చుక్కలు లెక్క పెట్టుకోండి. 1,00,00,000 తక్కువైనా కానీ నేను ముక్కు నేల కోటి తక్కువైతే ముక్కుకు నేల రాస్తానంటే ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టుకో. 1,00,00,000 చుక్కలు ఉన్నాయి, ఒక్కటి తక్కువైనా నీకు ముక్క నేల రాస్తాయి. ఇప్పుడు కేసీఆర్ కూడా 25 లక్షలకు ఒక్కటి తక్కువైనా కానీ నేను ముక్కు నేలకు రాస్తాను. 25 లక్షలు లెక్క పెట్టేటోడు ఎవడండి? 25 లక్షలు ఒక జనాలను సమీకరించడం పాజిబుల్ విషయం అదేనా? 35,000 ట్రాక్టర్లు ఇంటూ 35 ఇంటూ ఒకటే మరి 2 వేసుకుందాం. 70,000 మంది కనిపిస్తారు. సోదరుడు ఇంతకుముందు జీవన్ రెడ్డి మాట్లాడితే ఇప్పటికే 70,000 80,000 మంది వచ్చారు. 25 లక్షల మంది కనుక నువ్వు సభకు చేకూర్చేటట్టు అయితే ఇప్పుడు 10 అవుతున్నది. 10 గంటల వరకు 1,00,000 మంది వస్తే గంటకు 1,00,000 సభాప్రాంగణం అంటే జనాలు ఇసుకల్లాగా వేసుకుంటూ వస్తే కూడా గంటకు 1,00,000 మందిని తీసుకొస్తే ఇంకా నీకున్న 5-6 గంటలల్లో 7 గంటలలో ఇంకో 7 లక్షలు యాడ్ అవుతారు. అంటే 1,00,000 + 7 8 లక్షలు అంటే నీకు 1 కోటి మంది జనాల్లాగా కనిపిస్తారు.
ఇక్కడ ఆ చూపు అట్లా కనిపిస్తుంది. మీరు లెక్క పెట్టలేరు. 5 లక్షలు దాటితే దాన్ని 10 లక్షలు చెప్పొచ్చు, 12 లక్షలు చెప్పొచ్చు. ఇదంతా మైండ్ గేమ్, గ్లోబల్ ప్రచారం. దీనికి అధికార దుర్వినియోగం చేయడం. సభ గురించి మళ్ళీ వెళదాం. మనం పథకం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నిజంగా ఇప్పుడు రైతు బంధు పథకం అనేది దేశంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధాన ఎసెట్ ఉన్నది. దేశంలో మిగతా ప్రభుత్వాలన్నీ కూడా ఈ పథకం వైపే చూస్తున్నాయి అని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే బీజేపీ ఫార్మర్స్ రైతుల పట్ల బీజేపీ కేంద్రంలో పెట్టుకున్న పథకాలే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టుకున్న పథకాలని చెప్తున్నారు. కరెక్టేనమ్మా. మేము ఎక్కడ కూడా రైతులకు డబ్బులు పంచలేదమ్మా. ఈ రైతులను బిచ్చగాలని చేయదలుచుకోలే. స్వయంగా వాళ్ళ కష్టార్జితము తోటి రైతు గిట్టుబాటు ధర కోసం మేము ఈ సేవలు పెట్టినాము. రైతుల విషయానికి వస్తే ఇప్పటి వరకు రైతులు అత్యధికంగా ఆత్మహత్య చేసుకుందంటే మహారాష్ట్రలో అక్కడ ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీ. తెలంగాణ మహారాష్ట్రలో బీజేపీ ఉంది కదా. మహారాష్ట్రలో బీజేపీ ఉన్నది. రైతులు అత్యధికంగా మహారాష్ట్రలో ఏం చేసుకోలేదమ్మా. మీరు తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రైతుల ఆత్మహత్యలు ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ జరగలేదు. ఈరోజు మహారాష్ట్రలో అంటే తెలంగాణకు మహారాష్ట్రకు వేరియేషన్ ఉన్నది. రైతులకు కానీ లివింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా. సరే, ఈ రోజు నేను మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రైతుల గిట్టుబాటు ధర కావచ్చు, ఇవన్నిటి పట్ల ప్రభుత్వం కొన్ని రైతు రుణాల పట్ల ఇవన్నీ చేయడం జరిగింది. అక్కడ మాకు ఎజెండాలో లేకున్నా కానీ అక్కడ మా యొక్క ముఖ్యమంత్రి రైతులకు 2 లక్షల రూపాయలు ప్రతి ఒక్క రైతుకు ఆ యొక్క ర్యాలీ అయిన తర్వాత, మూవ్మెంట్ అయిన తర్వాత రుణమాఫీ రద్దు చేయడం జరిగింది ఏకపక్షంగా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ల తర్వాత అంటే మేము రైతు రుణమాఫీ మా ఎజెండాలో పెట్టలే. అక్కడ మేనిఫెస్టోలో పెట్టలేదు భారతీయ జనతా పార్టీ. మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మేము భారతీయ జనతా పార్టీ రైతు రుణమాఫీ పెట్టింది ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్. అక్కడి నుంచి అప్పటివరకు మా ఎజెండాలో అంతకుముందు వరకు ఏ రాష్ట్ర ఎలక్షన్ కూడా రైతు రుణమాఫీ పెట్టలేదు. ఓన్లీ ఉత్తరప్రదేశ్ నుంచి పెట్టాము. దాని తర్వాత అప్పుడు మేము పరిగణలోకి తీసుకున్నాం. ఉత్తరప్రదేశ్ కంటే ముందు జరిగిన 2 ఏళ్ల ముందు జరిగిన ఎలక్షన్స్ మహారాష్ట్ర. మోడీ గారు ఎంఎస్ఎం అన్నారు, మినిమం సపోర్ట్ ప్రైస్ చేయలేదు. అవును, మినిమం సపోర్ట్ ప్రైస్ చేసినామన్నా. బయట దేశం నుంచి పట్టుకొచ్చారు. దాంట్లో 300 రూపాయలు కుంభకోణాలు. ఇక చూడండి, ఇప్పుడు రైతులకు ప్రజలకేమో కందిపప్పు యూపీఏ ఉన్నప్పుడు 200 రూపాయలు ఉన్నది, 180 రూపాయలు 190 రూపాయలు ఉన్న కేజీ ఈ రోజు 60-70 రూపాయలు ప్రజలకు తక్కువ ధరకు వస్తేనేమో మీరు ఇట్లా మాట్లాడతారు. జరిగింది ఈ రోజు మీరు ఇంపోర్ట్ చేసి రేపు వీళ్ళకి సరిగ్గా సపోర్ట్ ఇవ్వడం వల్ల, విత్తనాలు ఇవ్వడం వల్ల, ఇక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ లేకపోవడం వల్ల ఇక్కడ రైతులు చచ్చిపోతున్నారు. సుధాకర్ అన్న పోయిన నెలనే క్యాబినెట్ అప్రూవల్ చేసింది. అన్ని ధాన్యాలకు కందిపప్పుతో సహా మొదలు పెడితే వరికి అన్నిటి కూడా పెంచడం జరిగింది. ఆ మినిమం సపోర్టింగ్ ప్రైస్ కూడా అన్ని పేపర్లో కూడా ఆ రోజు రావడం జరిగింది. మనం దీన్ని కేంద్ర ప్రభుత్వం ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి రైతు బంధు పథకాల మీద చూస్తుంది అంటారు. ఒకసారి సుధాకర్ గారు రైతు బంధు ఇప్పుడు రైతులకి ఇది ఒక నిజంగా ఒక అవసరమైన పథకం కాదా? దీన్ని ప్రధాన ఎసెట్ గా ముందు పెట్టుకుంటే టీఆర్ఎస్ కి ఇది ప్లస్ పాయింట్ కాదా? టీఆర్ఎస్ ప్లస్ పాయింట్ కోసం ఇది ఇట్స్ పాపులిస్టిక్ స్లోగన్, ఓట్ల కోసం చేసుకున్నదే. దీంట్లో 2 విడతల దాంట్లో కూడా మర్మం అదే ఉన్నది. ఎందుకంటే 58 లక్షల చిల్లర ఇచ్చారు ఒక్కొక్కళ్ళకి. ఇది లబ్ధిదారు ఎకరాలను బట్టి వచ్చింది. 58 లక్షలంటే 58 లక్షల మంది, 58 లక్షలంటే రైతులు ఇంట్లో నలుగురు వేసుకున్నా కానీ దాదాపు 2 కోట్ల మంది, దాదాపు అంతమందికి గ్రిప్లో పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నమే ఇది. 2వ విడతలో కూడా వాళ్ళు వచ్చేస్తారు. ఇట్స్ నథింగ్ బట్ బ్లాక్మెయిల్. ఇప్పుడు దీనికి మొబిలైజేషన్లు కూడా ప్రతి ఇంటికి నేను కావాలంటే లబ్ధిదారులతో మాట్లాడిస్తా. నేను ఉండేది చిక్కడపల్లి ఏరియాలో కూడా అక్కడ పొదుపు సంఘాలు లేదా డ్వాక్రా గ్రూపులు ప్రతి ఒక్కళ్ళకి మీరు గనక రాకపోతే రేపొద్దున మీకు ఈ స్కీమ్ ఆగిపోతుంది అని బళ్ళలు ఎక్కిస్తున్నారు. అలాగే రైతు బంధు పథకానికి వచ్చిన వాళ్ళని, పెన్షన్లు తీసుకునే వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని బెదిరించి ఈరోజు ఎక్కిస్తున్నారు. యాక్చువల్గా ఇట్స్ రైట్ ఫర్ దెమ్. ఇదేమి గవర్నమెంట్ జేబులోంచి డబ్బులు ఇవ్వడంలా, జేబులోంచి ఇచ్చే కాదు. ఇట్స్ జనరల్గా పబ్లిక్కి మొదటి నుంచి వస్తున్న సబ్సిడీలో భాగమే ఇవన్నీ సబ్సిడీలు ఇస్తూనే ఉంటారు. ఇట్స్ ఏంటంటే కింది వాళ్ళని పైకి వరకు ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టలేదు కదా. ఇది ప్రవేశపెట్టడం అగ్రికల్చర్ మీద ప్రవేశపెట్టకపోయి ఉండొచ్చు, బట్ ఇంకొక పద్ధతిలో. యాక్చువల్గా దీంట్లో ఇవ్వాల్సింది ఏంటంటే రైతు రుణమాఫీలు కనుక పూర్తిగా చేసుంటే, ఏకకాల రుణమాఫీ చేసుంటే ఈ 4,000 అవసరం ఉండేది కాదు. ఏకకాల రుణమాఫీలు చేయాల్సింది ముందు. ఏకకాల రుణమాఫీలు చేయకుండా ఈరోజు దానికి పాస్బుక్లు ఈరోజు కూడా చాలా చూడనాయి. ఎందుకు పాస్బుక్లు చాలా మందికి రైతుకు రాలేదు? ఎందుకు పాస్బుక్లకి మొత్తం తీసుకోలేకపోతున్నారు? బికాస్ ఇంకా పాస్బుక్లు అన్నీ కూడా బ్యాంకుల్లో ఉన్నాయి.
ఎందుకంటే వాళ్ళకి రుణం కనుక ₹1,00,000 ఉంటే కనుక వీళ్ళు ఇచ్చిన 25,000 30,000 రూపాయలు వడ్డీలకి సరిపోయినాయి. దాంట్లో 5,000 మాత్రమే వచ్చినాయి. మళ్ళీ ఒరిజినల్ అట్లా ఉన్నది, మళ్ళీ వడ్డీ పెరుగుతానే ఉన్నది. ఇది వాస్తవం నేను చెప్పేది. ఎందుకంటే ఏకకాల రుణమాఫీ జరగలేదు. జరగకపోయినప్పుడు ఈ 4,000 తీసుకుని కూడా లాభం ఏంటి వాడికి? కొంతమందికి లబ్ధి జరగచ్చు. బట్ మళ్ళీ ఇక్కడ ఉన్న కౌలుదారులు ఉంటారు కొంతమంది. కౌలుదారులు ఏ పద్ధతులు ఉపయోగపడుతున్నాయి? ఇది కాదు కూడా కావాల్సింది. దీనికి కావాల్సింది ఏంటంటే ఇంతకుముందు ఈయన దీంట్లో చెప్పిన దాని ప్రకారం రైతులకి ప్రతి జిల్లాకు 1,00,000 ఎకరాలకి నీళ్లు ఇస్తానని కూడా చెప్పాడు. 4 సంవత్సరాలు జరిగిపోయింది. ఇంతవరకు కాళేశ్వర పైపులను అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇంకా ఈయన చెప్పింది మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా చెప్పారు. ఈరోజు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగానే మిరప వాళ్ళు మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలి అంటే కనుక వాళ్ళకి బేడీలేసి కాల్పులు జరిగిన సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ట్యాంక్ బండ్ మీద రైతులు ఊరేసుకోవడం జరిగింది. ఈ 4,000 తోటి ఊరి ఆగిపోతుంది నేను అనుకోవట్లేదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిన్న కూడా పేపర్లో చూశాను, మొన్న కూడా పేపర్లో చూశాను, రైతులు చనిపోతూ ఉన్నారు. 4,000 వచ్చిన తర్వాత ఎందుకు చచ్చిపోతున్నారు మరి? బికాస్ దే ఆర్ నాట్ గెటింగ్ ది ప్రాపర్ ప్రైస్. వాళ్ళకి డబ్బులు రావడం లేదు. దాంట్లో సాగు రైతులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే సాగు రైతులు అంటే మనం కౌలుదారు రైతులు అంటే వాడికి ఒక 2 ఎకరాలు ఉంటుంది, పక్కన ఉన్న 4 ఎకరాల ల్యాండ్ తీసుకుంటాడు. దాంట్లో డబ్బులు రాకపోతే ఈ రైతు కూడా చచ్చిపోతానే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి మినిమంగా సపోర్ట్ ప్రైస్ రావాలి. మిత్రుడు చెప్పినట్టుగా 70 రూపాయలకి కందు పడుతుందంటే వాడికి సపోర్ట్ ప్రైస్ రావడం లేదు. అది బయట నుంచి ఇంపోర్ట్ చేయడం వల్ల. టమాటాలు ఒకరోజు ఈరోజు 10 రూపాయలు ఉంటాయి, రేపు పొద్దున 3 రూపాయలు కావచ్చు, ఇంకొక రోజు 30 రూపాయలు కావచ్చు. దాంతో రైతుకి సరైన రేట్ రావడం లేదు. మధ్యలో మీడియేటర్స్ ఉంటారు. ఇప్పుడు ఉన్న పథకాలన్నీ ఒక ఎత్తు అయితే రైతు బంధు ఒక్కటే ఒక ఎత్తు. ఈ ఒక్కటి చాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ కొన్నేళ్ల పాటు గద్దె దింపకుండా ఉండడానికి అనేది టీఆర్ఎస్ ప్రభుత్వ భావన. ఒక్క నిమిషం నేను చెప్పిన తర్వాత దీంట్లో మిషన్ కాకతీయలో మొత్తం 18,656 చెరువులు తవ్విస్తున్నామని చెప్పన్నారు, క్లీన్ చేస్తానని. 25% పూర్తి కాల. డబ్బులన్నీ టీఆర్ఎస్ నాయకుల చేతుల్లోకి పోయినాయి. ట్రాక్టర్లు లేకపోతే మట్టి కానీ తీయటం కూడా చాలా అవినీతి జరిగిపోయింది. ఇంత అవినీతి మీద ప్రతి సంవత్సరానికి 10,000 కోట్ల పైన అవినీతి ఉందని చెప్పి మొత్తం లెక్కలు గణాంకాలు చెప్తున్నాయి. వీటన్నిటిని కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే కొత్తగా ఫామ్ అయిన రాష్ట్రంలో దాదాపుగా 2 ఏళ్ల పాటు టీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నది ఇప్పుడిప్పుడే 2 ఏళ్ల పాటు, గతంలో 2 ఏళ్ల క్రితం 2 ఏళ్ల పాటు చెప్పుకున్నది ఇప్పుడే వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడే పుట్టిన ప్రభుత్వం, ఇప్పుడే సంవత్సరం బేబీ, 2 సంవత్సరాల బేబీ అని చెప్పుకోవడమే జరిగింది. అంటే అలా చూసుకున్నా ఇప్పుడు ఈ 2 సంవత్సరాలే చూడాలేమో మనం. ఒకవేళ ఒక మాట ఇప్పుడు రైతు బంధు గురించి మాట్లాడుతున్నాం. అసలు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది దేనికోసం అంటే వ్యవసాయం చేసేటప్పుడు పెట్టుబడికి సపోర్ట్ చేయడం కోసం పెట్టింది. అక్కడ భూమి ఉన్నోడు రైతు కావాలని లేదు, వ్యవసాయం చేసేటోడే రైతు అక్కడ. అయినప్పుడు కౌలు రైతుల్ని పూర్తిగా విస్మరించి వ్యవసాయానికి మొన్న ఏం చేశారు, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన అని చెప్పేసి మొదలుపెట్టాను. అందులో ఎంతవరకు చేసిండ్రనంటే ఏ సర్వే నెంబర్లో ఎవరికెంత భూమి ఉందని చూసిండ్రు, కానీ పంట పండే భూమి ఎంత, అందులో వ్యవసాయానికి ఏ పంటలు పండుతాయి, అందులో పెట్టుబడి రైతుకు ఏ విధంగా అవసరము, ఈ యొక్క క్లాసిఫికేషన్ అనేది జరగలే. కాబట్టి ఏమైంది, ఎస్ 15వ సర్వే నెంబర్లో 100 ఎకరాల గుట్ట ఉంది కనుక 100 ఎకరాల గుట్ట ఉంటే అందులో వ్యవసాయం చేయరు. అయినప్పటికీ కూడా నీకు 100 ఎకరాలు ఉన్నందుకు 100 × 4,000 చొప్పున కొన్ని 4 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. దీనితోని నిజంగా వ్యవసాయం చేసేటటువంటి రైతుకు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరింది, ఎవరికి చేకూరింది అని అంటే ఆ బీళ్లు, బంజరు భూములు, గుట్టలు, పొదలు, ముళ్ళ పొదలు కొనుక్కొని ఏది ఇండస్ట్రియల్ కానీ ఎట్లాంటి వాళ్ళు కొనుక్కొని ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ డబ్బుల్ని అంటే వీళ్ళు 10% ఉంటే 1000 ఎకరాలు ఉన్నోళ్ళు 10% ఉంటే లక్షల ఎకరాలు ఉన్నోళ్ళు 10 మంది ఉన్నారు. ఈ 10 మందికి లబ్ధి చేకూరింది. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, వ్యవసాయం చేసేటోనికి నువ్వు మద్దతు ధర, వ్యవసాయం చేసేటోనికి నువ్వు ఈ పెట్టుబడి పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు కౌలు రైతు వ్యవసాయం చేస్తున్నప్పుడు అతను ఎందుకు అర్హుడు కాడు. 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. 14 లక్షల మంది వ్యవసాయం చేయాలని చెప్పేసి అనుకుంటుంటే వాళ్ళని విస్మరిస్తే వాళ్ళు వ్యవసాయం ఎట్లా చేస్తారు, వాళ్ళ బతుకు ఏ విధంగా మారుతుంది. ఇందులో ఏం లేదు, టీఆర్ఎస్ పార్టీకి క్షేత్రస్థాయిలో కేడర్ లేదు కాబట్టి అక్కడ రైతు సంఘాలను పెట్టేసి ఆ రైతు సంఘాల ద్వారా 4 లక్షల పంపిణీ చేస్తున్నామని చెప్పేసి అక్కడ రేపు చట్టపరంగా ఒక అవినీతి కార్యక్రమాన్ని ప్రోత్సహించి రేపు ఓట్లు దండుకోవటం కోసం కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నంలోని భాగమే మొన్న 4,000 రూపాయల పంపిణీ. ఇంకా ఫర్దర్గా కూడా రేపు ఎలక్షన్ల ముందర కూడా మళ్ళీ విడత చేసి ఎలక్షన్లకు పోతారు. ఇది ఎవడబ్బా సొమ్ము అని చెప్పేసి పంచుతున్నావు. నిజంగా నువ్వు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే బీళ్లకి, అడవులకి, తుప్పలకి, అదేవిధంగా వ్యవసాయ యోగ్యం లేని భూమికి మీరు ఏ విధంగా ఈ డబ్బులన్నింటిని ఇచ్చినవో
10% ఉన్నటువంటి వాళ్ళకేమో కొద్ది అమౌంట్ పోతే 1% ఉన్న 90% ఉన్న వాళ్ళకేమో కొద్ది అమౌంట్ పోతే 10% ఉండే వాళ్ళకి లక్షల రూపాయలు ఏ విధంగా ఇచ్చినావు? దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏందని చెప్పేసి మేము ప్రశ్నించడం జరిగింది. దీనితోని నిజంగా రైతు బాగుపడతాడా? మేమేమన్నాం, నీవు 4,000 రూపాయలు ఎకరానికి ఇవ్వటం కాదు, ఎందుకు ఇచ్చినావు అంటే నువ్వు రేపు ఓట్లు దండుకోవటానికి చట్టపరంగా ఒక అవినీతి కార్యక్రమానికి తెరదీసినావు. రామచంద్రారెడ్డి గారు ఆ 10% మందికే లబ్ధి చేకూరుతుంది, ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తున్నాయి అనుకుందాం. అలా అనుకుంటే అది ఖచ్చితంగా మైనస్ అవుతుంది కదా. అంత మైనస్ ఉన్నప్పుడు ఎందుకు అంత పెద్ద పథకం ప్రవేశపెట్టారు? ఈ నివేదన సభలో మైండ్ గేమ్ అన్నట్లు ఇదంతా కూడా మేము అది చేసిన దొంగ అని 10 సార్లు అంటే నిజంగానే దొంగనా అని అనుమానం వచ్చే విధంగా ఈ రకరకాల సర్వేలు కానివ్వండి, ఈ సభలు కానివ్వండి పెడుతుంది. మేమేమన్నామంటే ఈ 4,000 రూపాయల పథకాన్ని కౌలుదారులకు కూడా సభలతో సమావేశాలతోనే ఓట్లు దండుకునే పరిస్థితి కేవలం అనుకుంటే రేపు కాంగ్రెస్ పెడద్ది, సిపిఐ పెడద్ది, బీజేపీ కూడా పెడద్ది కదా. ఇదేమి లేదండి, పబ్లిసిటీ స్టంట్. మేమేమన్నామంటే 4,000 రూపాయలు ఇస్తే నిజంగానే చిత్తశుద్ధితో కౌలు రైతులతో సహా వ్యవసాయ యోగ్యము వ్యవసాయం చేసే వాళ్ళకి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆదుకునే విధంగా ఉంటుంది అని చెప్పినాం. అట్ ది సేమ్ టైం ఏమంటున్నాం, ఈ డబ్బులని కనీస మద్దతు ధర వైపు నువ్వు కనుక డైవర్ట్ చేసినట్లయితే మద్దతు ధర ప్రకటించు. 4,000 ఎందుకు అవసరము? వ్యవసాయం చేసుకుంటాడు ఆయన, పంటకి బీమా కల్పించు, దాని ప్రకారము మద్దతు ధర ప్రకటిస్తే రైతు లాభపడితే నువ్వు ఇచ్చే 4,000 కోసం నీ మీద ఆధారపడాల్సిన అవసరం ఇది మాత్రం కరెక్ట్. ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాము, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాము. నీ యొక్క స్వార్థం కోసము తెలంగాణ ఖజానాని ఖాళీ చేయకు, తెలంగాణ రైతాంగాన్ని నష్టపరచకని అయినా ఇంకా కూడా నష్టపరచదు ఫర్దర్ అని. రాష్ట్రంలో నిజాం పరిపాలన కొనసాగుతుంది, దొరల పరిపాలన కొనసాగుతున్నది. దొరల యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే పోలీసులతోటి, అంటే గుండాయిజంతో పోలీసులతోటి సమాజాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలన్న. వెనకట మాల్ పటేల్, పోలీస్ పటేల్ అని ఊర్లలో ఉంటుండే, ఆయన యొక్క ఆధిపత్యంలో ఊరు కంట్రోల్లో ఉంటుండే. ఈరోజు ఒక సామాజిక వర్గం, నేను ఇంతకుముందు చెప్పాను, ఒక సామాజిక వర్గం ఈయనకు అనుకూలంగా మలుచుకోనికి ఈ యొక్క 4,000 రూపాయల స్కీమ్ తీసుకొచ్చాడు. తెలంగాణ ప్రాంతంలో ఆ సామాజిక వర్గం చేతిలో చాలా వరకు కంట్రోల్ ఉంటుంది. మీరు అన్నట్లుగా అదే దొర ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు, ఆయనే తీసుకొచ్చారు అని. తెలంగాణ భారతీయ జనతా పార్టీ 98లోనే ఒక ఓటు 2 రాజ్యాలని చేసి పోరాటం చేసిందండి. 15 ఏళ్ళ వరకు సార్ కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది, భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపి దాన్ని ఇచ్చింది. 2 జాతీయ పార్టీల వల్ల తెలంగాణ ఏర్పడ్డది. 2 సిపిఐ కూడా పాల్గొన్నది. ఇది వాస్తవం. సిపిఎం ఒకటి రిజెక్ట్ చేసింది. ఇక్కడ ఒక విషయం, తెలంగాణ ఎన్నో మీటింగ్లలో ఇద్దరం చాలా మీటింగ్లలో కలిసి పార్టిసిపేట్ చేసినాము. తెలంగాణ మీటింగ్ లో ఏం మాట్లాడేవాడంటే, రేపు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ దగ్గర అంటే గోరికాడ కుక్కలాగా నేను కాపలా కూర్చుంటా, ఈ తెలంగాణకు ఒక కుక్కలాగా మాట్లాడి చంద్రారెడ్డి మాట్లాడి కాపలా కూర్చుంటా, నేను ఈడు ఉండేది నీ మియా బీబీ ఇద్దరమే, నా బిడ్డ నాకు కొడుకు అమెరికాలో బాగా సెటిల్ అయిపోయారు, వాళ్ళు అక్కడ సంపాదించుకుంటారు, మేము ఎవరి కోసం మీకోసమే మేము బతికేది అన్నాడు. మరి ఈరోజు ఏం చేస్తున్నాడమ్మా తెలంగాణలో? ఈరోజు అందరిని బిడ్డను తీసుకొచ్చిండు, ఆ కొడుకుని తీసుకొచ్చిండు, మంత్రి చేసిండు, ఎంపీ చేసిండు, ఆఖరికి సడకుని కొడుకును కూడా ఈ టాబ్లెట్ లాంటివి తీసుకుని కూడా రాజ్యసభ సభ్యుడు చేసిండు, అల్లుని చేసిండు. ఈ కుటుంబం అంతా బంగారు కుటుంబమే కదా. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఎంత దుర్వినియోగము ఎక్కడ కూడా జరగలేదు. ఈరోజు స్కీమ్స్ వల్ల గ్లోబల్ ప్రచారం ప్రగతి నివేదన సభ తర్వాత మరి ఏం జరగబోతుంది? చాలా మంది అనుకుంటారు అంటే బీజేపీ తోటి అయ్యప్ప అయిపోయారు అనేది అంటున్నారు. దానికి సంబంధించి కూడా మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే దానికి సంబంధించి కొనసాగిస్తూనే ఉంటుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నరేష్ గారు మా డిబేట్లు ఇప్పటివరకు పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే సుధాకర్ గారు, రామచంద్రారెడ్డి గారు మరి కాసేపు కంటిన్యూ అవుతారు మనతో పాటు. ఈ లోపుగా ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.